ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపీ రీజన్ క్లాసెస్. మనం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఈ రోజు నుండి ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఈ ఏప్రిల్‌లోనే టెస్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పటి నుండే ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చేసరికి కొంచెం అయిపోతుంది. నోటిఫికేషన్ వేశాక మళ్ళీ ఎగ్జామ్ ముందు వరకు మనం బస్ కంప్లీట్ అయ్యేలా మనము డైలీ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మెథడాలజీ క్లాసెస్, సైకాలజీ క్లాసెస్, మ్యాథ్స్ కంటెంట్ క్లాసెస్ అన్నీ టెట్‌కి సంబంధించి టోటల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. నీ ప్రిపరేషన్ కేవలం క్వాలిఫై అవ్వడం కోసం కాదండి. 120+, 130+ స్కోర్‌తో టాప్ ర్యాంక్ సాధించేటట్టు ఉండాలి మీ ప్రిపరేషన్. డైలీ నేను వెరీ ఇంపార్టెంట్ బిట్స్ షార్ట్స్‌లలో అండ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. అందరూ ఫాలో కండి ఖచ్చితంగా. టెట్ అంటే కేవలం ఎక్కడెక్కడి నుండో క్వెషన్స్ రావండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ నుండే వస్తాయి. కాబట్టి నేను టెక్స్ట్ బుక్ సిలబస్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వేరే మెటీరియల్ అవసరం లేదండి మనకు. ఓన్లీ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఉన్న మెటీరియలే నేను యూజ్ చేస్తాను. టెక్స్ట్ బుక్ లేకుంటే నోట్స్. అంతే తప్ప వేరేటి యూజ్ చేయం కాబట్టి ఈసారి మన వీడియోస్ ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలి. టెట్ మంచి మార్కులు అంటే కొన్ని తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ప్రతి సబ్జెక్ట్‌లోనూ 120 మీరు పక్కా ప్లానింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ యూజ్ చేసి చదవాలండి. మంచి స్కోర్ సాధించడం అంటే కేవలం చదవడం కాదు. స్మార్ట్‌గా చదవాలి. కాన్సెప్ట్ పట్టు సాధించాలి. ఏ విధంగా సాధించాలంటే ఒక క్వెషన్ ఇచ్చారనుకోండి. ఆ క్వెషన్‌కి సంబంధించి 360 డిగ్రీస్ మనం ఆలోచించే విధంగా చదవాలండి. ఓకే. అప్పుడే నీ కష్టానికి ఫలితం దక్కుతుంది. అప్పుడే మనకు మంచి మార్క్స్ వస్తాయి. మళ్ళీ ఎవరైనా ఇప్పుడు 30 మార్క్స్‌కి 20, 22 మార్క్స్ వచ్చేవాళ్ళు ఉంటారు కదా! ఇంకొంచెం అయితే నాకు బై వచ్చేవాళ్ళు మార్క్స్ బై వచ్చు. 120+, 130+ వచ్చు నాకు మార్క్స్ అనేవాళ్ళు కరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ చదవండండి. ప్రతి సబ్జెక్ట్‌లో 23, 30 ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఆ మార్కులు సాధించే దిశగా నీ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా చదివితేనే మనకు టెట్‌లో మంచి స్కోర్ యాడ్ అయితుంది. ఈ స్కోర్ టెట్ స్కోరు డీఎస్సీలో మనకు చాలా యూజ్ అవుతుందండి. 0.0001లో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళున్నారు. 0.1, 0.2, 001 ఆ విధంగా కూడా మిస్ అయిన వాళ్ళున్నారు. కాబట్టి టెట్ మార్క్స్ మనకు చాలా విలువైనయి. ఈసారి మనం టెట్ అస్సలే మిస్ చేసుకోవద్దు. మంచి మార్కులొచ్చినోళ్ళు ఇంకొంచెం 120+, 130 వచ్చే విధంగా చదువుదాం. నాకు గూడా 121 మార్క్సే ఉన్నాయి. నేను గూడా ఇంకెక్కువ రావడానికి ట్రై చేస్తా, చదువుతా. డైలీ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తాను. నేనిలా వీడియోస్ చేయడం ద్వారా నాకు కూడా కంటెంట్ ఇంకా నేను ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నాకు రెట్టింపు గుర్తుంటది. అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈసారైతే ప్రిపరేషన్ కేవలం క్వాలిఫై అవ్వడం కోసం కాదండి. 120, 130 స్కోర్‌తో టాప్ ర్యాంక్ సాధించడం కోసం ఉండాలి. మళ్ళీ మీరు ఏ విధంగా అంటే ఆత్మవిశ్వాసంతో చదవండి. కన్సిస్టెన్సీ చేయండి మెయిన్‌గా. కన్సిస్టెన్సీ అంటే డైలీ ఈ టైంకి చదువుతా అంటే ఈ టైంకి చదవాలి. అంతే. స్టార్ట్ చేయాలి. స్కిప్ చేయొద్దు. టైం మెయింటైన్ చేయండి. ఓకే. పక్కా ప్లానింగ్‌తో చదవండి. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఈ నెలలో ఏప్రిల్ సెకండ్ వీక్‌లో టీజీ టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. విద్యాశాఖ ఆల్రెడీ కసరత్తు దీనిపైనే ఉంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. టెట్ పేపర్ 1 సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండయండి. టెట్ పేపర్ 1 సిలబస్ అండ్ హెచ్‌జిటి, డీఎస్సీ సిలబస్ సేమ్ ఉంటుంది. టెట్‌కి మీరు ప్రిపేర్ అవుతే అదే డెప్త్‌గా డీఎస్సీలో ఉంటుంది. కాబట్టి టెట్ పేపర్ 1లో ఎలాంటి మార్పులు ఉండవు. టెట్ పేపర్ 2లో మార్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ 6-10 వరకు చదవండి. ఆఫ్టర్ నోటిఫికేషన్‌లో సిలబస్ అనేది రిలీజ్ చేస్తారు గదా! అప్పుడు ఎక్స్‌ట్రా సిలబస్ ఏదైనా యాడ్ చేస్తే వాటిని చదువుకుందాం. ఇది మాత్రం గుర్తుంచుకోండి.